శ్రీ స్కూల్స్ అధినేత విద్యావేత్త ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు కోఆపరేటివ్ బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ పూర్వాధ్యక్షులు శ్రీ శర్మ గారు మైలవల్పు బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఈ రోజున అనేక విషయాలపై చర్చించడానికి మన స్టూడియోకి వచ్చేసారు. ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శర్మ గారు ఇప్పుడు మీరు చాలా కాలం బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, విద్యా సంస్థలు చేస్తున్నారు, అనేక ఉంది. ముందుగా ప్రతి గవర్నమెంటు కూడా సంక్షేమ పథకాలు అనే పేరుతోటి అమలు చేస్తున్నారు. కర్ణాటకలో చేస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నారు, ఇంకా దేశంలో చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం మూలంగా అభివృద్ధి కుంటుపడిపోతుందని కొంతమంది అంటున్నారు. అభివృద్ధి లేకుండా సంక్షేమం జరుగుతుందని. ఈ సంక్షేమం పొందే వాళ్ళకన్నా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు, మేము ట్యాక్స్ కడుతున్నాం కష్టపడి ఈ సంక్షేమ పథకాలు ఏంటనే విమర్శలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి ఈ సంక్షేమ పథకాలు ఉండాలా? వచ్చే గవర్నమెంట్కైనా ఉన్న గవర్నమెంట్కైనా ఈ సంక్షేమ పథకాలు ఉండాలా? ఉంటే ఉన్న ప్రయోజనాలు ఏంటి, నష్టాలు ఏంటి? భారతదేశం ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశం యొక్క స్థితిగతులు ఏంటంటే ఇండియా వాజ్ రిచ్ బట్ ఇండియన్స్ వర్ పూర్. భారతదేశము గొప్ప దేశము, కానీ భారతీయులు పేదవారు. ఇట్ ఈస్ ఎ పారాడాక్సికల్ స్టేట్మెంట్. మరి దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్స్ నాట్. ధనికులకి పేదవారికి మధ్య చాలా అంతరం ఆ రోజుల్లో ఉండేది. దానికి శ్రేయోరాజ్య స్థాపన కోసం అప్పటి నుంచి 1947 నెహ్రూ గారి హయాం నుంచి కూడా ఆ డిఫరెన్స్ తగ్గించడం కోసం ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి శ్రేయోరాజ్య భావంలో ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఈ సంక్షేమ పథకాలు అనేది ఇంట్రడక్షన్ అనేది మొదలుపెట్టారు. మన రాజ్యాంగంలోనే వాటికి ఒక ప్రక్రియ అనేది ఉంది. అయితే అప్పటికి ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. దాదాపు స్వాతంత్రం వచ్చి 47లో స్వాతంత్రం వచ్చింది. అదొక 46, 53, 27 ఈ 7 దశాబ్దాలు దాటినప్పటికీ కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి నానాటికి ఓటర్లని అట్రాక్ట్ చేసేటువంటి తాయిలాలుగా ప్రభుత్వాలు తయారు చేశాయి. అంటే కన్స్ట్రక్టివ్ వేలో ప్రజల్ని తీసుకెళ్ళడం మానేసి ఎప్పటికీ సంక్షేమ పథకాల ద్వారా ప్రజల్ని అట్రాక్ట్ చేసే విధి విధానాలు అనేవి అన్ని చోట్ల కూడా భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కానీ పెట్టుకున్నాయి. గత 5 ఏళ్లలో పరిశీలిస్తే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ నవరత్నాల పేరుతో ప్రజల్ని అట్రాక్ట్ చేసి మొత్తం బడ్జెట్ అంతా కూడా సామాన్య మానవుడు టూత్పేస్ట్ కొంటే టూత్పేస్ట్ 30 రూపాయల్లో 10 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఆ టూత్పేస్ట్ నుంచి నిత్యావసరాల వరకు అన్నింటిలోనూ సామాన్య మానవుడు చెల్లించేటువంటి టోటల్ బడ్జెట్, ఆ బడ్జెట్ అపార్ట్మెంట్ ఏది కనబడితే అది ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం, సెక్రటరియట్ని ప్రభుత్వ కార్యాలను తాకట్టు పెట్టి లేదా లక్షల కోట్లు అప్పులు తెచ్చేసి ప్రతి మంగళవారం కూడా రిజర్వ్ బ్యాంకులో వేలంపాట్లు పాడేసి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా అవి సంక్షేమ పథకాల మీద వెచ్చించడం అనేది ఎంత మాత్రం కూడా సహేతుకం కాదు. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, దేశం గొప్పది, దేశంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు అని చెప్పారు కదా. ఈ పేదవాళ్ళని రక్షించాలంటే అంతకన్నా వేరే మార్గం ఏముంటుంది? ఎప్పుడు కూడా పేదవాళ్ళు రక్షించబడతారంటే ఇంకా అదే వేలో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, అలాగే రోడ్ల నిర్మాణం కల్పించాలి, యువతకి మార్గదర్శకాలు కల్పించాలి, అలాగే ఒక ప్రాజెక్టులు నిర్మించాలి, అట్లాగే పరిశ్రమలు స్థాపించాలి, కంపెనీలను తేవాలి, ఆ ప్రాజెక్టులు నిర్మించి ఈ కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలి. వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే పర్టికులర్లీ రోడ్లు నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఇక్కడ నేను భీమవరం వెళ్ళాను, ఇక్కడ నుంచి నారాయణపురం వెళ్ళడానికి జాతీయ రహదారి మీద 25 నిమిషాలు, నారాయణపురం నుంచి భీమవరం బైపాస్లో బయట పల్లెటూరు ద్వారా వెళ్ళడానికి 3 గంటలు పట్టింది. అంటే రాష్ట్రంలో రాష్ట్ర రహదారుల దుస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కన్స్ట్రక్టివ్గా రోడ్లు కానీ ఎక్కడ జరగలేదు. కర్మగారు, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి లేకుండా విడిపోయింది. 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒకలాగా ఉండేది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో వనరులు లేవు, రాష్ట్రం అభివృద్ధి లేదు. ముందర ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాలి. ఇప్పుడు మీకు దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెచ్చుకోవడం నీళ్ళు అనే పరిస్థితి ఉండకూడదు. ముందర నేను మంచినీళ్ళు మీకు ఇచ్చాక మీరు ఏదో రకంగా కష్టపడతారు. ఈ 5 ఏళ్లలో ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసి
పేదరికాన్ని తగ్గించి ముందర మీరు నిలబడండి, తర్వాత మీరు ఉపాధి చేద్దరు కానీ అనే పాలసీలో పెట్టి ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమము అంటే వ్యక్తిగతంగా అందే తాయిలాలే. ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చాడు ఆయన. ఆటో వాళ్ళు 10,000 ఇస్తే కనుక పక్క ట్యాక్సులు పెరిగాయి. అట్లాగే ఆటో పక్క రాష్ట్రాల్లో 70 రూపాయలు 80 రూపాయలకి డీజిల్ పెట్రోల్ దొరుకుతుంటే మనకు 100 రూపాయలు దొరుకుతుంది. ఇవి తీసుకెళ్ళి బడ్డని అలాగే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఈ వాత తీసుకెళ్ళి అడ్డు పడుతుంది. కాబట్టి సంక్షేమ పథకాలు పేరు మీద ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో తాత్కాలిక సహాయం చేసి అదే శాశ్వత ప్రయోజనంగా రాష్ట్రాన్ని నిర్మాణం జరుగుతున్నప్పుడు రాష్ట్రం 20 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతుంది ప్రగతి. ఒక కన్స్ట్రక్టివ్ వేలో పూర్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి విధానం డైవర్షన్ ఇచ్చింది. మరి ఇవాళ ఒక ఛాన్స్ అని ఆయన అధికారంలోకి వచ్చాడు. ఒక ఛాన్స్లో కేవలము ప్రగతి నిర్మాణము, ప్రాజెక్టుల నిర్మాణము, ఉద్యోగము, భద్రత ఇటువంటివన్నీ పక్కన పెట్టేసి కేవలము నవరత్నాల మీద ప్రభుత్వం వ్యయమంతా కూడా పెట్టుకోవడం వల్ల రాష్ట్రం చాలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ దీన్ని సెట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఒక విద్యావేత్తగా నేను అంటే మీరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చాలా కాలం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీరు గత ప్రభుత్వంలో 2014-19 నడిచినటువంటి ప్రభుత్వంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు అమలు చేశారు. డాక్టర్ గ్రూపులు అన్నారు, అక్క చెల్లెలకు పసుపు బొట్టు కింద 10,000 రూపాయలు ఇచ్చామన్నారు, ఆటో మిత్ర ఇవన్నీ చేశారు. మరి ఆయన చేసే రైట్, ఇప్పుడు ఏం చేస్తే తప్ప? రైట్ అని కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేటివ్ తేడా ఏంటంటే ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధిని విస్మరించలేదు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అక్కడ పోలవరం అనే ప్రాజెక్ట్ని 70% కన్స్ట్రక్ట్ చేశాడు. అలాగే సెల్కాన్ పరిశ్రమ తెచ్చాడు. అలాగే ఇక్కడ తాడేపల్లిగూడలో ఉపాధి సాధికారత కావాలని చెప్పి నిట్ అనే జాతీయ విద్యా సంస్థలు కలిపాడు. మంగళగిరిలో ఎయిమ్స్ కలిపాడు. అట్లాగే కియా పరిశ్రమలు పెట్టాడు. అలాగే విదేశీ పెట్టుబడులు తేవడానికి ప్రోత్సహించాడు. ఆయన టైంలో చాలా వరకు కూడా రాష్ట్రం అప్పుడే విడిపోయింది. డెవలప్డ్ మనం అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం మంది. ఎప్పుడైతే రాజధాని లేకుండా మనం విడిపోయామో వనరులు ఉన్నటువంటి నగరం అంతా కూడా తెలంగాణ వరపైంది. మీకు తెలియంది కాదు. కేవలం మన రాజధాని రాష్ట్రం అయింది. రాజధాని నిర్మాణం కొంతవరకు జరిగింది. అందరి ఆమోదంతో రాజధాని నిర్మాణం జరిగింది. రాజధాని నిర్మాణానికి రైతులను మొబిలైజ్ చేసి అమరావతి సెట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆయన అప్రూవల్ తీసుకున్నాడు. అన్నీ తీసుకుని రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇతను వచ్చి 3 రాజధానులు అని చెప్పి దానికి చెక్ పెట్టాడు. ఈ విధంగా సంస్థాగతంగా ఒక నిర్మాణం జరిగితే ఖచ్చితంగా అభివృద్ధి విజన్ అంటే ఖచ్చితంగా సంక్షేమ పథకాలతో పాటు ప్యారలల్గా అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. జరుగుతున్నప్పుడు 5 ఏళ్ల టెన్యూర్లో మళ్ళీ ఇతను ఒక అవకాశం అని వచ్చాడు. దానికి బ్రేక్ పడింది. దానికి ప్రాయచిత్తంగా ప్రజలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే కంటిన్యూటీ చంద్రబాబు నాయుడు గారికి ఇంకొక కంటిన్యూటీ జరిగేదో రాష్ట్రం ఇలా అధోగతి అయ్యే అవసరం ఉండేది కాదు. ఎప్పుడైతే ఆయన ఒక ఛాన్స్ అని తీసుకున్నాడో కేవలం సంక్షేమం వెళ్ళి రాష్ట్రం యొక్క ప్రగతిని విస్మరించడం వల్ల చాలా 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 వెనుకబడిపోయింది రాష్ట్రము. రాజధాని విషయంలో చాలా మందికి కాంట్రవర్సీ ఉంది. అప్పటి నుంచి శర్మ గారు ఇక్కడ ఎన్నో కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ ఉన్నటువంటి వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు ఉండగా 33,000 ఎకరాల పంట పొలాలని పాడు చేసి అక్కడ రాజధాని కట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అనే ఒక ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు అప్పట్లోనూ. అక్కడ అలా ఎందుకు చేయవలసి వస్తుంది? దాని మీద చాలా మేధోమథనం చేసే రైతుల త్యాగాలన్నీ తీసుకునే అందరి అప్రూవల్ తీసి క్యాబినెట్లో, రాష్ట్ర క్యాబినెట్లో, అలాగే రాష్ట్ర ఉభయ శాసనసభలో అప్రూవల్ జరిగి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజధాని అమరావతిలో ఉండాలి, 3 ఎకరాలు కాదు 33,000 ఎకరాలు కావాలి అని ఆయన అప్రూవల్ చేశారు. అవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా టీవీలో రికార్డ్ అయి ఉన్నాయి. ఆ అప్రూవల్ అయిన తర్వాత ఈయన మొదలుపెట్టాడు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేశాడు. విడతల వారీగా కన్స్ట్రక్షన్ జరిగింది. జరిగిన దాన్ని వీళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ ఏదో కేవలం ఒక సామాజిక వర్గం డెవలప్మెంట్ చెప్పి ఒక అపరాధ వేసి రాజధాని నిర్మాణం లేకుండా అడ్డుకట్ట వేసి మళ్ళీ 3 రాజధానులు వేశాడు. 3 రాజధానుల ప్రగతి అక్కడితో కుంటుపడిపోయింది. ఎటు కాకుండా ఒక రాజధాని. ఇప్పుడు మన రాజధాని ఏదైనా కేంద్ర ప్రభుత్వం అంటే క్వశ్చన్ మార్క్ ఉంది. పాఠశాల విద్యార్థిని పిలిచి నువ్వు రాజధాని ఏదిరా అంటే క్వశ్చన్ మార్క్ చూస్తున్నాడు, ఏది రాయాలి మాస్టర్ అని చెప్పి. అలాగే అందుకని మన కేంద్ర ప్రభుత్వం కూడా గెజిట్లో ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని. ఖచ్చితంగా ఒక డిక్లరేషన్ వచ్చింది. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా అమరావతి శాశ్వత రాజధాని అవుతుంది. మళ్ళీ దాని పునర్నిర్మాణం జరుగుతుంది. చక్కగా దాని డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఉన్నారో ఆ 3 రాజధానులు అనేది ఒక ఫార్స్. అది ఆ ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం, పొలిటికల్ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేసినటువంటి
ఏంటి కన్స్ట్రక్టివ్ అయిన విధ్వంసం, ఈయన చేసిందంటే విధ్వంసం, అక్కడ ప్రజావేదికను కూలగొట్టడం, ఆ విధ్వంస పాలనలోనే ప్రక్రియ నడిచింది తప్ప నేను కన్స్ట్రక్టివ్ వేలో నిర్మాణాత్మకంగా జరగలేదు. కాబట్టి ఆయన పాలసీ ఆయన ప్రకారం ఇప్పుడు రాబోయే మంచి రోజులు కాబట్టి మళ్ళీ రాజధాని నిర్మాణం అమరావతిలో కొనసాగి చక్కగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అధికార వికేంద్రం ఉండాలి, క్షేత్రస్థాయిలో అధికారం ఉండాలి. క్షేత్రస్థాయిలో అధికారం ఉండాలంటే రాజధానులు అక్కడ సచివాలయాలు పెట్టారు. సచివాలయాల వల్ల ఉపయోగం ఉందంటారా లేదంటారా? సచివాలయ వ్యవస్థ అనేది ఇప్పుడు 84లో మండల వ్యవస్థ ఉండేది. ఇదివరకు ఎన్టీ రామారావు గారు 1104 మండలాలు పెట్టారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ కాదు. 1984లోనే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మండల వ్యవస్థ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 1104 మండలాలు పెట్టి ప్రజల వద్దకు పాలని చెప్పి అధికారాన్ని డిసెంట్రలైజ్ చేశారు. ఇవాళ సచివాలయ వ్యవస్థ కాదు, ఈయన టైప్ ఆఫ్ పాలసీ ఈయన కొత్తగా పెట్టుకున్నాడు. అదంతా కూడా పొలిటికల్ బేస్డ్. ఆ వాలంటీర్లు అందరూ కూడా వైకాపా కార్యకర్తలు అని చెప్పి ఇవాళ వాళ్ళందరినీ ఎలక్షన్ కమిటీ కూడా నోటిఫై చేసి అందరినీ తొలగిస్తోంది. వాళ్ళకి వైకాపా ఏజెంట్ కింద ఎలక్షన్కి ఉపయోగపడుతున్నారని ఆయన మంత్రులు కూడా ఖచ్చితంగా చెప్పారు. మా కార్యకర్తలు మాకు ఎన్నికల్లో పనిచేశారు కాబట్టి మేము వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేసామని చెప్పి అది చెల్లదన్నారు. అయితే తెలుగుదేశం అధినాయకుడు ఏం చెప్తున్నారు, ప్రభుత్వం ఏదో విధంగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది కాబట్టి వీళ్ళకి వచ్చిన తర్వాత ఆల్టర్నేటివ్గా మేము పెడతామని చెప్పారు. అది డిసెంట్రలైజేషన్ అనేది ఎప్పుడు మంచిదే, అధికార వికేంద్రీకరణ అనేది జరగాలి. కానీ అందులో రాజకీయ కోణం ఉండకూడదు. రాజకీయ కోణం లేకుండా చేసే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విజన్ని ప్రతి విద్యావంతులు కూడా గౌరవిస్తారు, యువత కూడా. ఆ దిశగా మీ వికేంద్రీకరణ దిశగా ఏ ప్రభుత్వాలు వెళ్ళినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వికేంద్రీకరణ పూర్తిగా పొలిటికల్. సచివాలయ వ్యవస్థ లేదా ఈ సచివాలయాల్లో ఈ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా పొలిటికల్. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా గట్టిగా దాని మొట్టికాయలు వేసి వాళ్ళని డిలీట్ చేస్తూ జరుగుతోంది. అయితే మీరు శర్మ గారు ఇంకొక పాయింట్ చెప్పట్లా. ఎందుకంటే మీరు తెలుగుదేశంలో ఉన్నారు. రాజకీయాలు పార్టీలు రకరకాలుగా ఉంటాయి. రాజకీయాలు ఎప్పుడు అవగాహన ఉంటాయి. మీకు తెలిసినట్టు అనుభవంలో ఈ క్షేత్రస్థాయిలో కనుక అధికారం ఉన్నట్టయితే చాలామందికి ఉపయోగంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, లేదా ఇంకో చోటకి వెళ్ళాలి అనే పరిస్థితి ఉండేది. ఇవాళ ఇంటిగా వాలంటరీ వస్తుంది, మీ ప్రాబ్లం ఏంటని తెలుసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. ఇక్కడి నుంచి అయిపోతుంది. ఏ ఆఫీస్కి ఏ ప్రజలు వెళ్ళక్కలేని పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అది అభివృద్ధి కాదంటారు? అది అభివృద్ధే. కానీ మీరు ఒక విషయం గమనించండి. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఈ వాలంటీర్లు నమ్ముకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా డమ్మీలు అయిపోయారు. ఇదివరకు ఎమ్మెల్యేలు వైకాపాలోనే అసమ్మతీయులు ఎక్కువ ఉన్నారు. అంటే ఈ వాలంటీర్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పని లేదు, మంత్రులకు పని లేదు, మమ్మల్ని ఎవరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వట్లేదు, ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవట్లేదు, స్థానిక సంస్థల్లో జడ్పీ చైర్లు ఎవరు పట్టించుకోవట్లేదు, ఊరినే మేము నేమ్సేకు నామకా వాస్తే ఉన్నారు, ఎవరైనా సచివాలయాలకు వెళ్తున్నారు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది. రాజకీయంగా అది మొత్తానికి టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నష్టమే తెస్తోంది. అది లాభం తెస్తోంది. ఆ సైన్యమే నన్ను గెలిపిస్తుంది. రిజల్ట్ తెలుస్తుంది కదా. రేపు రిజల్ట్ 45 రోజుల తర్వాత మనం చూద్దాం. సచివాలయ వ్యవస్థ లేదా వాలంటరీ వ్యవస్థ, 3 రాజధానుల వ్యవస్థ కూడా ఉంది కదా. 3 రాజధానుల వ్యవస్థ మరి ప్రజలు ఒప్పుకుంటున్నారో ఖచ్చితంగా తీర్పు ద్వారా తెలుస్తుంది. విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి డైరెక్ట్ అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేశారు. మరి దాంట్లో మరి స్వాగతించలేదుగా. ఆయన 3 ముహూర్తాలు పెట్టుకెళ్లారు. ఒకసారి 3 ముహూర్తాలు వాయిదా ఎందుకు వేశారు? సుప్రీంకోర్టు ఆర్డర్ అక్కడ. సుప్రీంకోర్టు ఆర్డర్ దాటి 10కి అధిగమించి వెళ్తే కనుక గవర్నమెంట్ అక్కడ ఇదవుద్ది. అందుకని ఆయన ఆ ఎలక్షన్లో ప్రజలకు ఏదో వాగ్దానం ఇచ్చారు, సవాల్ చేశారు అని చెప్పి ఆయన అక్కడ నిర్మాణం చేసుకున్నాడు. ఆ విధి జరగలేదు. పూర్తిగా దాని యొక్క కేంద్రీకరణ అనేది విశాఖపట్నంలో అధికార వికేంద్రీకరణ అడ్డుపడిన తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. ఏమంటే అధికార వికేంద్రీకరణ కాదండి, ప్రజలు కోరుకునేది డెవలప్మెంట్. ఈ రాజధాని నిర్మాణం ఇవన్నీ ఏంటంటే మనది అభివృద్ధి చెందిన రాష్ట్రం, పట్టణీకరణ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, విడిపోయిన రాష్ట్రము, డెవలప్మెంట్ కావాలి. ఇవి పొలిటికల్ డైవర్షనే కంప్లీట్గా. ప్రజలు కోరుకునేది అభివృద్ధి. 3 రాజధానులు అంటే ఒక రాజధాని ఏంటి? మనకు ముందు డెవలప్మెంట్ కావాలి. ఎన్ని పట్టణాలు ఉన్నాయి? 110 మున్సిపాలిటీలు ఉన్నాయి, 11 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇన్ని కాకుండా మళ్ళీ 3 రాజధానులు కూడా ఎందుకంటే మనకు కావాల్సిన ప్రజలకు కామన్ మ్యాన్ కావాల్సిన డెవలప్మెంట్, సుపరిపాలన, మంచి శ్రేయోరాజ్య స్థాపన. ఇది వదిలేసేసి డైవర్షన్తో మీరు 3 రాజధానుల అంశం అంటే ఎటు వెళ్ళిపోతున్నారు ప్రజలు? మధ్యతరగతి ప్రజలు లేదా అల్పదాయక వర్గ ప్రజలు
ప్రజలు లేదా ఈ 50% నాగరికున్న వాళ్ళ యువత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావాలి. వీళ్ళందరూ కూడా 5 ఏళ్ళలో ఒక ఉపాధి ఒక అనౌన్స్మెంట్ జరగలేదు. ఉద్యోగస్తులకి డిఎస్సి జరిగింది కూడా వాయిదా పడిపోయింది. మరి 5 సంవత్సరాల్లో ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదు. ఏబిపిఎస్ ద్వారా ఏంగానే జరిగిన ఒక రిక్రూట్మెంట్ కూడా బోగస్ రిక్రూట్మెంట్. దాన్ని కోర్టు ముట్టికాయలేసింది, దాని ఫలితాలు ఆపేసింది. 5 సంవత్సరాల్లో చూపించండి. ఇవన్నీ వదిలేసి రాజధానిలో 3 రాజధానుల నిర్మాణము ఇవన్నీ ప్రజలు కోరుకునేది. 3 రాజధానులు, ఒక రాజధాని, 28 రాష్ట్రాలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్కి 2 రాజధానులు ప్రత్యేక పరిస్థితులు ఇచ్చా, సమ్మరు వింటర్ రాజధానులు. మనకెందుకంటే వ్యవస్థ 3 రాజధానులు అని చెప్పి సౌత్ ఆఫ్రికా చెప్తాడు ఆయన. సౌత్ ఆఫ్రికా లేకపోతే అవన్నీ మనకెందుకు? మన పరిస్థితులు, మన వాతావరణం, మన విభజిత ఆంధ్రప్రదేశ్ని బట్టి మనకు కావాలి. కానీ అదంతా పొలిటికల్ స్టంట్ కాకుండా మన డెవలప్మెంట్ యాటిట్యూడ్లో కన్స్ట్రక్టివ్గా చేతిలో నిలిచిపోవడానికి నవరత్నాలు కాకుండా ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అది కావాలి. అది ఆ రాష్ట్ర ప్రగతి అనేది పర్మనెంట్గా నిలవాలి. నేను చరిత్రలో నిలిచిపోతానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా నిలిచిపోతారు అంటే మీరు ఏమైనా కన్స్ట్రక్టివ్ వేలో రాష్ట్రాన్ని డెవలప్ చేస్తే ఒక స్టేట్స్మెన్గా రాజనీతిగా మిమ్మల్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కానీ మీరు అవన్నీ వదిలేసి రాజధానుల పేరు మీద కేవలం సంక్షేమ పథకాల మీద ఎన్నికలకు వస్తున్నారు. ఆ తీర్పు ప్రజలు మీకు చూపిస్తారు. అంతా ప్రజల నుంచి రిప్రజెంట్ చేసిన శర్మ గారు, మీరు కోపంగా చెప్తుంటే భయం వేస్తుంది. మాకేంటంటే చాలా సీరియస్గా ఉంటుంది. మేమంతా ప్రజల నుంచి అడుగుతున్నాం, మా అభిప్రాయాలు ఏం కాదు ఇక్కడ. ఎనీహో ఇప్పుడు రాజకీయాల విషయాల మీద కాసేపు మళ్ళీ మాట్లాడదాం. మీరు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఆల్ ఇండియా లెవెల్లో మంచి పదవిలో ఉన్నారు, మీరు ఉపాధ్యక్షుడు పదవిలో ఉన్నారు. అది కాకపోయినా గత ప్రభుత్వంలో మీరు బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి రాష్ట్ర చైర్మన్గా చేశారు. ఆ చైర్మన్గా చేసినప్పుడు ఏమి అందించారు మీరు ప్రజలకు? బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఏమేమి ఉపయోగాలు చేశారు? మీరు ఏ రకంగా చేసుకొచ్చారు? ఎంతమందిని మీరు దీంట్లో సబ్స్క్రైబ్గా చేర్చారు? నెంబర్ 2013వ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ రీత్యా 2గా విభజన జరుగుతుందని చెప్పి తెలిసిపోయింది. దానికి ముందు అటు తెలంగాణలో ఉద్యమాలు జరిగాయి, సమైక్యాంధ్ర కోసం మనం ఉద్యమాలు చేసాం. అప్పుడు అదే స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నా మీకోసం పాదయాత్రలో రాష్ట్రం అంతా కూడా తిరిగారు. ఆ రాష్ట్రం అంతా తిరిగినప్పుడు అనేక సామాజిక వర్గాలు ఆయనకి మధ్యలో విజ్ఞాపనలు, వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది. అప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలని కూడా ఆయా జిల్లాల్లో ఆయా కేంద్రాల్లో రాష్ట్రం అంతా కూడా ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకప్పుడు ఈ దేశంలో దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన బ్రాహ్మణులు, అలాగే దేశంలో 1970 వరకు విద్యా ఉపాధి సాధికారతలో ఉన్నటువంటి అగ్రగామిన బ్రాహ్మణులు తర్వాత దశకాల్లో చాలా వెనుకబడిపోయారు. అంటే జాతీయ సగటు పేదరికం 55% ఉంటే బ్రాహ్మణుల్లో పేదరికం ఇంకా ఎక్కువగా ఉంది. బ్రాహ్మణులు అగ్రకులం అని చెప్పి మిగిలిన కులాల వారు వెనక్కి వెళ్ళిపోయారు, అగ్రహాలు కోల్పోయారు. బ్రాహ్మణుల్లో చాలామంది ఈ వంటవారు కానీ, అసంఘటిత కార్మికులు కానీ, పౌరోహిత్యం చేసుకునేవారు కానీ, లేదా లౌకిక ఉద్యోగం చేసేవారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఉన్నటువంటి కాంపిటేటివ్ స్థాయికి ఎదగలేకపోతున్నారు. రిజర్వేషన్ వ్యవస్థ, మండల వ్యవస్థ వల్ల ఒకప్పుడు బ్యూరోక్రాట్లో 64% ఉన్న ఉద్యోగస్వామ్యంలో బ్రాహ్మణుల పాపులేషన్ తగ్గిపోయింది. సో బ్రాహ్మణుల్లో చదువుకున్న యువత ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణులు పేదరికంలో ఉన్న బ్రాహ్మణులకు ఏదైనా చేసి పెట్టారంటే ఖచ్చితంగా నిజంగా మీరు మంచి పాయింట్ చెప్పారని చెప్పి ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏలూరులో కూడా మేము ఇక్కడ బ్రాహ్మణ ఐక్య కార్యాలయ సమితి మీ బోర్డు వాళ్ళందరి సహకారంతో గైడ్లైన్స్తో ఇక్కడ పెద్దగా మెగా బ్రహ్మగర్జన పెట్టి ఇక్కడ అప్పుడే ప్రజాప్రతినిధి మాగండి బాబు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆహ్వానిస్తే ఆయనకి విజ్ఞాపన వినతిపత్రాలు ఇచ్చి ఇక్కడ మొత్తం మెగాగా అక్కడ ఏలూరు ఐక్య కార్యాలయ సమితి, అందులో మీరు భాగ్రస్వాములు జనరల్ సెక్రటరీ, మన అందరి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి బ్రాహ్మణుల కోసం ఒక శాశ్వతమైనటువంటి కార్పొరేషన్ కావాలని చెప్తే ఆయన స్పందించి ఆయన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన ఏలూరు వెస్ట్ గోదావరి నుంచి అంటే ఉద్యమం బాగా మూవ్మెంట్ చేశామో, ఆయనకి రిప్రజెంటేషన్ చేతికిచ్చామో, ఖచ్చితంగా ఆయన చదువుకుని న్యాయం చేస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ప్రముఖులు ఇచ్చిన గుణంతో పాటు మందు కూడా నోటిఫై అయ్యి అటుకేళ్ళకి 500 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ప్రత్యేకత ఏమిటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక పరిస్థితులు అంటే ఇప్పుడు
ఒక కమ్యూనిటీ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. అది నారా చంద్రబాబు నాయుడికి యావత్ బ్రాహ్మణ జాతి రుణపడి ఉంది. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగిన తర్వాత పక్క రాష్ట్రాల్లో, తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు బ్రాహ్మణ పరిషత్ని, చెన్నైలో ఇవన్నీ అఖిల భారత బ్రాహ్మణ ఉపాధ్యక్షుడిగా గమనించి చెప్తున్నాం. అలాగే చెన్నైలో ఏర్పరిచారు, కర్ణాటకలో ఏర్పరిచారు, రాజస్థాన్లో ఏర్పరిచారు, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బ్రాహ్మణ పరిషత్, బ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఏర్పాటు చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ బ్రాహ్మణులు డెవలప్ అవడం కోసం, స్వయం సమృద్ధి చేయడం కోసం కార్పొరేషన్కు అనుబంధంగా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, అంటే ప్రభుత్వాలు వస్తుంటే మారుతుంటాయి ప్రజాస్వామ్యాల్లో, బ్రాహ్మణులు సెల్ఫ్ సమృద్ధి చెందడం కోసం, బ్రాహ్మణులు ఉపాధి అవకాశాలు పెరగడం కోసం, మైక్రో క్రెడిట్ లోన్స్, చిన్న చిన్న వ్యాపారాలు, స్వగృహ పురుషులు ఇటువంటి వాళ్ళు చేయడం కోసం ప్రత్యేకమైన జీవో ద్వారా బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒక కమ్యూనిటీ పేరు మీద కార్పొరేషన్లు అన్ని కులాలకు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్కి ఉంది, లేదా కాపు కార్పొరేషన్కి ఉంది, కమ్మ కార్పొరేషన్ పెట్టారు, రాజులకు పెట్టారు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి, సామాజిక వర్గాలకి. ఒక కమ్యూనిటీ మీద బ్రాహ్మణులకి సొసైటీ అనేది ఒక్క ఏపీలో ఉంది. ఇది క్రైటీరియా అనేది తెలుగుదేశం ప్రభుత్వానిదే. మరి ఆ రోజు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అనేక సస్టైనబుల్ స్కీమ్స్ అనేది ఆయన విడతల వారీగా అందించారు. ఆ సస్టైనబుల్ స్కీమ్స్ ద్వారా మేము అంటే ఏం చేసామంటే గతంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పెన్షన్లు ఇచ్చాము. అలాగే చదువుకున్న పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మేము స్కాలర్షిప్ ఇచ్చాము. అలాగే చనిపోయిన వారికి చనిపోయితే ఇంట్లో వాళ్ళకి బ్రాహ్మణ దహన సంస్కారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి దహన సంస్కారాలకి ఫండ్ ఇచ్చాము. స్కీముల పేర్లు పెట్టి విదేశీ విద్యకి ప్రోత్సాహాలు ఇచ్చాం. నా చేతుల్లోనే ఏలూరులో 10 మందికి విదేశీ విద్యకి 10 లక్షలు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్కి ద్రోణాచార్య ఇచ్చాం. బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్స్ ద్వారా మనలో డ్రైవింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళకి 30 కార్లు ఇచ్చాం. వాళ్ళకి మైక్రో క్రెడిట్ ద్వారా తక్కువ వడ్డీతో బ్యాంక్ అంటే అందులో రాయితీలు ఇచ్చాము సొసైటీ ద్వారా. మరి ఇంత ప్రగతి సాధిస్తున్నటువంటి కార్పొరేషన్కి ఏటా 10 కోట్ల చొప్పున 50 కోట్ల రూపాయలు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి అందించారు. దాన్ని ఎలా డెవలప్ చేసామనేది మీ బోర్డు వాళ్ళకి తెలుసు. ఇవాళ 75,000-80,000 చిల్లర షేర్ హోల్డర్స్ ఉన్నారు. అంత పెద్ద కమ్యూనిటీ సొసైటీ అనేది ఇండియాలో లేదు. అది తెలుగుదేశం ప్రభుత్వానిదే ఘనత. విద్యావేత్తగా కులమత అర్హత సమేజం ఉండాలని చెప్పి మీరు విద్యాబోధన చేస్తూ ఉంటారు. విద్యావేత్తగా బ్రాహ్మణ సమాజ వర్గం నుంచి కుల కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. రెండు మీరే కదా. ఇప్పుడే చెప్పారు కదండి, బ్రాహ్మణులు ఒకప్పుడు అగ్రకులం అని చెప్పి ఇతర సామాజిక వర్గాలకి బ్రాహ్మణులు దూరం చేసేసారు. ఒకప్పుడు అసెంబ్లీలో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇప్పుడు 0 టికెట్లు బ్రాహ్మణులు. మరి బ్యూరోక్రాట్స్ 64% ఉన్నారు. ఐఏఎస్లు ఉంటే 64% ఐఏఎస్లు ఉంటారు ఎంప్లాయీస్లో. ఎక్కడున్నారండి వాళ్ళు? మండల వ్యవస్థ, రిజర్వేషన్ వ్యవస్థ అన్ని రంగాలు వెనక్కిపోయారు. అగ్రహారాలు అన్నీ మాయమైపోయాయి. మరి కమ్యూనిటీని డెవలప్ చేసుకోకపోతే మరి అన్ని కమ్యూనిటీ తరపున అడుగుతున్నాం తప్ప ఆ కమ్యూనిటీ మళ్ళీ రినైజెన్స్ జరగాలి. దాన్ని మార్చుకోవాలంటే ప్రభుత్వాలు ఆయన ఇస్తున్నప్పుడు గుర్తించినప్పుడు ఆ రాజకీయ పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ముందుగా గుర్తించింది. ఆ ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాం. సామాజిక న్యాయం ఉండాలి. సామాజిక న్యాయం కుల మతాల చెప్తూ ఉంటారు కదా, కులాలు పెట్టకూడదు, మతాలు ఉండకూడదు, మరి అన్నిటికీ విద్యార్థులందరూ ఇలా ఉండాలి, సమానత్వంగా ఉండాలని. అలా మరి బ్రాహ్మణ పర్సనాలిటీలోకి వచ్చి మళ్ళీ సెకండ్ పర్సనాలిటీ అంటే మరి ఎక్కడ డెవలప్ అవుతుంది? బ్రాహ్మణ కమ్యూనిటీ అగ్రహారాలు లేవు, కమ్యూనిటీ లేవు, ఉపాధి లేవు, ఉద్యోగాలు లేవు. విలువ ఉన్నటువంటి వర్ణం, పాలల లాంటి వర్ణం ఉన్నప్పుడు పాలు లీటరే ఉంటే బిందు నీళ్లు పోయాలి. నీళ్ళు ఎక్కువ ఉన్న పోస్తే కానీ సామాజిక సమతౌల్యం అవసరం. మరి అన్ని వర్గాలు, రాజు అన్ని వర్గాలని చూడాలి. మరి అన్ని బలహీన వర్గాలు అంటున్నారు. ఇవాళ బలహీన వర్గాలు అనేవాళ్ళు బ్రాహ్మలే. ఆర్థికంగా బలహీన వర్గాల వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ లేదు బ్రాహ్మణులకి. ఇందాక చెప్పాను, పేదరిక స్థాయి జాతీయ సగటు కంటే బ్రాహ్మణులు ఎక్కువ ఉంది. వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి. ఉన్నవారికి లేని వారికి తేడా, సమతూకలు తేవడమే ప్రభుత్వం విధి. ఆ ప్రభుత్వ విధిలో బ్రాహ్మణుల పరిస్థితి గురించి బ్రాహ్మణ నాయకులు చెప్తున్నాము. ప్రభుత్వం ముందుకు వచ్చింది. దానికి ఎస్టాబ్లిష్డ్గా సస్టైనబుల్ పర్మనెంట్ స్కీమ్స్ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇంప్లిమెంట్ అయ్యాయి. దానికి బ్రేక్అవుట్ పడింది. ప్రతిదీ కూడా నవరత్నాల్లో ఇచ్చేసామంటున్నారు. ఏఎంఐ స్కీమ్స్ ఇవి, ఆ స్కీమ్స్కి డబ్బులు ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉన్న బ్రాహ్మణ ఎమ్మెల్యేలు తిరిగారు. బ్రాహ్మణ కార్పొరేషన్కి నేమ్ సేక్గా ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు వచ్చారు. ఏమీ సాధించి చెప్పారు, పేరుకు మాత్రమే పొలిటికల్గా కార్పొరేషన్ స్థాయికి వద్దాం. మళ్ళీ
అంటే ఇవి కార్పొరేషన్ పెట్టిన తర్వాత 2014 నుండి 19 వరకు కూడా బ్రాహ్మణ సమాజ వర్గానికి అన్నీ కూడా మంచి జరిగాయి. కార్పొరేషన్ కానివ్వండి, సొసైటీ ద్వారా కూడా కానివ్వండి, మంచి ఫలితాలను అయితే తీసుకురాగలిగారు మీరు కొన్ని స్కీములు పెట్టి. అంతవరకు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీరు. ఒక సొసైటీ ద్వారా కూడా లోన్లు ఇచ్చడం జరిగింది. 2019 నుంచి కొత్త ప్రభుత్వంలో ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు మీరు? కార్పొరేషన్ కానివ్వండి, సొసైటీ కానివ్వండి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆర్థిక పరిస్థితులు బట్టి, బడ్జెట్ ప్లాన్ను బట్టి 500 కోట్లు హామీ ఇచ్చారు. 285 కోట్లు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చారు. 5 సంవత్సరాల విడతలుగా 50 కోట్లు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఇచ్చారు. అప్పుడు జరిగిన రాజకీయ పరిణామాలు ఈయన ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేవ్లో వచ్చారు. ఒక ప్రపంచంలో ఆయన అన్ని వర్గాలకు ఇచ్చినట్టుగా బ్రాహ్మణులకి నేను 1000 కోట్లతో బ్రాహ్మణ కార్పొరేషన్ డెవలప్ చేస్తామని చెప్పారు. 1000 కోట్ల మాట హులక్ అయిపోయింది. 1920 బడ్జెట్లో 2019-2020 బడ్జెట్లో 100 కోట్లు అన్నారు. 100 కోట్లు పట్టుకెళ్ళి ఏదయ్యా అంటే దానికి నవరత్నాల్లో చూసుకోండి 100 కోట్లు ఎత్తుకున్నారు. మేము బొద్దంతా పెట్టి ఎత్తుకోవాల్సి వచ్చింది. అలాగే తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకెళ్ళి ఒక ప్రత్యేకమైన 103 జీవో పెట్టి బీసీ శాఖలో విలీనం చేశారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ అక్కడ ఒక అస్తిత్వం, బ్రాహ్మణులకు ఒక అస్తిత్వం, మాకు ఒక కార్పొరేషన్ ఉంటే గర్వంగా చెప్పుకునే అస్తిత్వాన్ని దెబ్బతీసి బీసీ శాఖలో విలీనం చేశారు. బీసీ శాఖలో విలీనం చేసి సామాజిక నుంచి దాంట్లో నిధులు ఇస్తామన్నారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మా కార్పొరేషన్ మాకు అస్తిత్వం దెబ్బతింది. ఏవో అప్పుడు భారతీయ స్కీమ్ అన్నారు, ఇప్పుడు అమ్మఒడి అంటున్నారు, ఏవైతే మీకు వస్తున్నాయి కదా అన్నారు. కానీ అది కాదని మేము కోరుకునేది. మాకు ఒక స్పెషల్ స్టేట్ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా ఒక ఆనర్ ఇచ్చారు, బ్రాహ్మణులకి ఒక స్థాయిని ఇచ్చారు. ఆ స్థాయిని తీసేసి మీరు బ్రాహ్మణ కార్పొరేషన్ బీసీ శాఖలో విలీనం చేసి బ్రాహ్మణుల మనోభావాలు అప్పుడు ఎమ్మెల్యేలు కూడా దృష్టికి తీసుకెళ్ళి కార్పొరేషన్ బ్రాహ్మణేతలు ఉన్నారంటారా? చైర్మన్ గా, డైరెక్టర్లు గాను ఇప్పుడు బ్రాహ్మణేతరులు ఏం అది కాదండి, బ్రాహ్మణే ఉన్నారు. వాళ్ళు ఏ నిధులు తేగలిగారు? వాళ్ళకి విజ్ఞాపనలు ఎంత పత్రాలు ఇచ్చారు బ్రాహ్మణ నాయకులు. కానీ వాళ్ళకి ఇదే సమాధానం, అన్ని నవరత్నాలు కలిపేసాక చెప్పి మనకి మన ఎగ్జిస్టెన్స్ మనం ఏదైతే చక్కగా ఆర్గనైజ్డ్గా మనం ప్లాన్ చేసుకుని స్కీమ్స్ రన్ చేసుకుంటున్నామో ఆ అస్తిత్వం అనేది కోల్పోయింది. పింఛన్లు గతంలో కుటుంబానికి ఇద్దరుంటే భార్యాభర్తలకు ఇచ్చాం, ఇప్పుడు పింఛను ఒకరికే ఇచ్చారు ఈ కార్పొరేషన్ నవరత్నాల ద్వారా. అలాగే వేదవ్యాస స్మార్తం నేర్చుకునే వారికి వేదవ్యాస ప్రతి నెల ఇచ్చాం. అలాగే కశ్యపాహయ్య ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చాం. అలాగే అత్యుత్తమ ప్రతిభావంతులకు గాయత్రి ప్రాశస్య పథకం ఇచ్చాం గవర్నమెంట్లో. అలాగే గరుడ పథకం ఇందాక చెప్పినాడు, అంత్యక్రియలు చేసుకున్న వారికి గరుడ పథకం. అలాగే మైక్రో క్రెడిట్ లోన్స్ అరిందావతి వశిష్ట మైక్రో క్రెడిట్లు ఇచ్చాం. అవన్నీ ఇప్పుడు చూసుకుంటే కానీ ఏవి కనిపించట్లేదు. ఒక ఓన్లీ సొసైటీ యాక్టివిటీస్ ద్వారా అది సంస్థాగతంగా అది బ్రాహ్మణులు డెవలప్ చేసుకున్నది, బ్రాహ్మణులు డిపాజిట్ చేసుకున్న ఫండ్స్ ద్వారా అప్పుడు తెలుగుదేశం ఇచ్చినటువంటి 50 కోట్ల మూలం ద్వారా రివాల్వ్ జరుగుతుంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈవెన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కూడా రూపాయి రాలేదు, పెట్టుబడి మూలధనం అనేది రూపాయి ఇవ్వలేదు. మరి దాన్ని బట్టి వీళ్ళు కార్పొరేషన్ పట్ల కానీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు కానీ కేవలం పోస్టులు వేశారు. అది నేను చైర్మన్ చేసిన చాలా లేటుగా 3 నెలల క్రితం ఎవరినో వేశారు నేమ్సేక్గా. అది ఆయన అవగాహన చేసే లోపల ఎలక్షన్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు షేర్ హోల్డర్స్ ఎన్నుకోవాల్సినటువంటి ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం ఏంటి కొత్తగాను? అంటే డైరెక్ట్ షేర్ హోల్డర్స్ ఎన్నుకోవాలి కదా సొసైటీకి. యాక్చువల్గా మరి ఎన్నికల ప్రక్రియ ఎలాగా నేను జరిగింది అంటున్నారు. ఇప్పుడు తప్పంటే గవర్నమెంట్ స్పెషల్ జీవోస్ ద్వారా తీసుకురావచ్చు, సీఎంగా పవర్ ఉంటాయి స్పెషల్ జీవోస్. అయితే కింద బోర్డు ఉంటుంది, కోఆపరేటివ్ సొసైటీకి సెపరేట్ బోర్డు ఉంటుంది జిల్లాల నుంచి. ఆ జిల్లా నుంచి ఎలక్ట్ అయిన బోర్డు ద్వారా చూపిస్తారు చైర్మన్ నామినేట్ చేసినట్టుగా. అది పర్వాలేదు. అది పెద్ద వివాదాస్పదం కాదు. ఎవరైనా కాదే ఎంత ఫండ్ తెచ్చారు, ఏం మూలధనం ఎంత తెచ్చారు ఫండు గవర్నమెంట్ నుంచి. మనం బ్రాహ్మణులు మనం చేసుకునే 500 రూపాయల డిపాజిట్లు లేదా ఆర్థిక స్తోమతను వాళ్ళు డిపాజిట్ రూపంలో వేసి దాన్ని రివాల్వ్ చేసుకుంటూ ఈ సూక్ష్మ రుణాల ద్వారా బ్రాహ్మణులకి ఇవ్వడం ఆ విధంగా నడుస్తుంది తప్ప కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి కానీ ఏమీ రాలేదు. అది ఘంటాపథంగా చెప్తున్నాం. కోఆపరేటివ్ సొసైటీకి ఆల్రెడీ షేర్లు ఉన్నాయి కదా, మీ సమాజ వర్గానికి సంబంధించిన నిధులు ఉన్నాయి, దాన్ని రొటేట్ చేస్తున్నారు బిజినెస్ లో. అది కాదండి, మూలధనం కూడా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు చేసిందని చెప్తున్నా కదా. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 50 కోట్లు ఏమీ లేదు. అప్పుడు చాలా అనుమానాలతో
సామాజిక వర్గంలో చాలామంది అనుమానాలతో పెట్టారు, కానీ ఇవాళ అది ఉనికిని కాపాడేది అదే. 75,000 అయింది, 75,000 షేర్ హోల్డర్స్, 75,000 80,000 షేర్ హోల్డర్స్. చక్కగా నేనున్నప్పుడు 13 బ్రాంచులు, 13 జిల్లాలో 13 బ్రాంచులు పెట్టాము. ఈ 5 ఏళ్లలో 25 జిల్లాలు అని చెప్పి మళ్ళీ హడావిడిగా ఎన్నికల షెడ్యూల్ 1-2 బ్రాంచులు పెట్టారు తప్ప కొత్తగా ఏర్పడిన జిల్లాలకి బ్రాంచులు కూడా పెద్దగా ఓపెన్ చేసినట్టు జరగలేదు. మరి డెవలప్మెంట్ ఇప్పుడు స్టేట్లో, ఇప్పుడు నేను ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు 13 బ్రాంచులు, కొత్తగా ఈ మధ్య 2 పెట్టారు. అంటే 26 జిల్లాల్లో మొత్తం 15 బ్రాంచులు. జిల్లాలు కూడా తీసిన తర్వాత జిల్లాకు సరిపోయింది, జిల్లాకు ఒక బ్రాంచ్ ఉన్నట్టే. అంటే ఒక బ్రాంచ్ పెట్టాలంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్, అదే వినియోగదారులు ఉండాలని ఉంటుందండి? అలాంటిది ఏమీ లేదు. బ్రాహ్మణ్ పాపులేషన్ బట్టి, అక్కడ బ్రాహ్మణ్ సస్టైనబిలిటీ బట్టి, రివాల్వింగ్ ఫండ్ బట్టి, బ్రాహ్మణ యొక్క అవసరాలు బట్టి ఉంటాయి. మనకి జనరల్గా 25 జిల్లాలో 25 పెట్టుకోవచ్చు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో, కానీ లేదా పాపులేటెడ్ స్టేట్ ఇప్పుడు జాయింట్ వెస్ట్ కూడా తీసుకోండి, ఏలూరు పొటెన్షియాలిటీ, ఏలూరు తెచ్చాం, భీమవరం పెట్టుకోవచ్చు. అలాగే ఈస్ట్ గోదావరికి వచ్చేసరికి అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, అవి సస్టైనబుల్గా ఉన్నటువంటి సెంటర్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అది బ్యాంక్ టైపే, బ్యాంకింగ్ యాక్టివిటీసే కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అంటే. అదే ఏదైనా డెవలప్మెంట్ ఆగిపోయింది అనేది ఇది. అవును సార్, డెవలప్మెంట్ ఆగిపోయింది ఏమైనా సరే. సార్ ఇప్పుడు ఈ 2024లో ఆ ఎన్నికలలో ఏ అంశాలు ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి? మీరు ఒక విద్యావేత్తగా ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారు, పరిశీలించారు? రాష్ట్రంలో అభివృద్ధి లేకపోవడం, రాష్ట్రంలో ప్రగతి వెనుకబడిపోవడం, అట్లాగే ఏవైతే ఏ కమిట్మెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో ఆ కమిట్మెంట్ అనేది ఇవాళ ఆ రోజు 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ ఆయనకు అనుకూలంగా లేవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఆయనకు అనుకూలంగా వచ్చాయి. ఆయన యువ నాయకుడు, యంగ్ బ్లడ్, బాగా చేస్తాడు, సుపరిపాలన ఇస్తారని అది ఒక ఫ్యాక్టర్ అయితే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కంటే బాగా చేస్తాడు, ఆయన పరిపాలన అందిస్తారని చెప్పి ఆయన ప్రజలకి చెప్పాడు. పరిశ్రమలు తెచ్చేస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, ఆయన హామీలు వాళ్ళు సోషల్ మీడియాలో కానీ రాజధాని కట్టేస్తాం, ఉద్యోగస్తులకి అవి చేస్తాం, ఇవి చేస్తాం, నానా ఎక్స్ట్రాడనరీగా ఆయన హామీలు అవే ఇవ్వడం జరిగింది. అట్లాగే అపార్ట్ ఫ్రమ్ దట్ అనేక అంశాలు, అంటే జగనన్న వదిలిన బాణం షర్మిలమ్మ గారి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఇవాళ పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు కారణమేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ సాంప్రదాయ ఓటు బ్యాంకు మళ్ళీ జగనన్న వదిలిన ఒకప్పుడు జగనన్న అంటూ ఉన్న బాణము ఇవాళ ఆయన వైపు గురి వైపు వచ్చి ఆయనకే తగులుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతుంది. అట్లాగే వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న హత్య కేసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవరబుల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద తోసేసి నెపనెట్టి దానికి అది జరిగింది ఇది జరిగింది చెప్పి అభూత కల్పనలు చేసి ఎలక్షన్ టైంలో దాన్ని ఎన్కాష్ చేసుకుని ఆయన లబ్ధి పొందారు బాగా. అప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అవన్నీ విషయాలన్నీ ఒక్కొక్కటి వాస్తవంగా బయటకు వస్తున్నాయి. కోర్టు అంశాలన్నీ కూడా అందులో ఒకటి అప్రూవల్గా మారారు. అలాగే జగన్మోహన్ రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత గారు తన అన్నగారికి ఓటు వేయద్దని చెప్పి స్పష్టంగా ప్రతి మీడియా పాయింట్ దగ్గర చెబుతున్నారు. ఈ కుటుంబాల్లో జరిగిన హత్య ఎవరు చేశారు పోనీ తేల్చలేకపోతున్నారు. స్వయంగా మా అన్నయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మా కేసునే తేల్చలేకపోతున్నారు. ఈయన ఓటేయద్దు, ఈయన ఓటేస్తే న్యాయం జరగదు అని చెప్పి వైఎస్ సునీత గారు కూడా బయట చెప్తున్నారు. వైఎస్ షర్మిల గారు ఆయన బాణం ఆయనకే గుచ్చుకుంటుంది. వైఎస్ విజయమ్మ గారు ఆవిడకు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అలాగే క్రిస్టియన్ సామాజిక వర్గం అనేవాళ్ళు ఆయన డివియేషన్ జరిగింది. అట్లాగే కోడి కత్తి కేసు వాళ్ళు ఆ కేసు కూడా బెయిల్పై వచ్చారు వాడి వాస్తవాలు కూడా. ఇవన్నీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడానికి ఆయన ఇచ్చిన వాగ్దానాలతో పాటు ఇవన్నీ ఆయనకి వచ్చినటువంటి అనుకూల అంశాలు అవన్నీ వాళ్ళు వ్యతిరేకంగా ఆయనకి పనిచేస్తున్నాయి ఖచ్చితంగా. మరి అలాగే ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్కి దాదాపుగా 39.5-40% ఓట్లు వచ్చాయి. జనసేన విడిగా పోటీ చేయడం వల్ల జనసేనకి 6% ఓట్లు వచ్చాయి. బీజేపీ విడిగా పోటీ చేయడం బీజేపీకి 1 పాయింట్స్ ఓట్లు వచ్చాయి. ఈ ఓట్లన్నీ కూడా ఇవాళ అలయన్స్ పేరు మీద సమీకృతం అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ సమీకృతం అవడం జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ ఓటు ప్రభుత్వ నెగిటివ్ ఓటు పెరగడం ఖచ్చితంగా కూటమి దిశగా వీళ్ళందరూ ఏకావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి దద్యం.
సరే, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి మీ పరిశీలనలో? అది ఒక విషయం చెప్పండి సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం లేకపోవడం, ధరలు అధికంగా పెరిగిపోవడం, సామాన్యుడు నడ్డి విరిచే విధంగా ఉండడం, అలాగే గ్రీన్ ట్యాక్స్ అని, లేకపోతే మున్సిపల్ ట్యాక్సులు పెరగడం, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగడం, అలాగే పెట్రోలు ఆ ధరలు ఎక్కువ అవడం, ఇతర ధరలన్నీ పెరగడం, సంక్షేమ పథకాలు పేరు మీద ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ కూడా కామన్ మ్యాను, మిడిల్ క్లాస్ మ్యాను హ్యాపీగా లేడు పరిపాలన పట్ల. అలాగే ఇసుక అందుబాటులోకి లేపడం, అవి పరోక్షంగా ఆ ట్యాక్స్ కామన్ మ్యాన్ కంటే ట్యాక్స్ అంతా కూడా దుర్వినియోగం అవుతుంది. మీరు కామన్ మ్యాను మీరు నెలకి 2,000 ఎంతో ఖర్చు పెడతారు మీ వస్తువులు, మీ నిత్యావసర వస్తువుల మీద. కొంత షేర్ ఆఫ్ పార్ట్ మీ టూత్ పేస్ట్ దగ్గర నుంచి, దాంట్లో పౌడర్ డబ్బా దగ్గర నుంచి కొన్ని పార్ట్ సేల్స్ ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి అందుతోంది. మీరు ట్యాక్స్ కడతారు పౌరుడిగా, ఉత్తమ పౌరుడిగా, కానీ మీ ట్యాక్స్ ప్రజా సంక్షేమం కోసం కన్స్ట్రక్టివ్ వేలో ఉపయోగపడాలని మీరు కోరుకుంటారు సహజంగా. కానీ పప్పు బెల్లలా పంచి పెడుతున్నాం అంటే మీకు పెయిన్ తగులుతుంది. పెయిన్ తగులుతున్నప్పుడు మరి అవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఈయన డెవలప్మెంట్ చేస్తూ రాష్ట్రానికి ప్రగతి చేస్తే అదొక పద్ధతి, డెవలప్మెంట్ లేకుండా ఈ విధంగా ఖర్చు పెడుతున్నప్పుడు ఆలోచిస్తాడు మిడిల్ క్లాస్ మ్యాన్. కాబట్టి ఇప్పుడు అదే జరుగుతోంది రాష్ట్రంలో. ఆ అంశాలన్నీ కూడా ఓటింగ్ శైలిని ప్రభావితపరుస్తాయి. అలాగే ఇందాక రాజకీయ శైలి గురించి చెప్పాను. అలాగే పరిశ్రమలు స్థాపించడం జరగలేదు ఈ 5 ఏళ్ల కాలంలో పెద్దగా. అప్పుడు కియా పరిశ్రమ, అలాగే మోహన్టెక్ పరిశ్రమ వైజాగ్లో, ఇటువంటివన్నీ జరిగాయి తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈయన ఊరినే వాళ్ళకు చూపించడం తప్ప కన్స్ట్రక్ట్గా డెవలప్ చేసినటువంటి దాఖలాలు పెద్దగా లేవు. అన్నీ కూడా శంకుస్థాపన దారే వచ్చాయి. కాబట్టి ఈ అంశాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఎలియన్స్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మళ్ళీ పాతగా వెనుకబడినటువంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా కన్స్ట్రక్టివ్ వేలో జరుగుతుంది, నిర్మాణాత్మకంగా పనులు జరుగుతాయని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కనుక ఫామ్ అయిందనుకోండి సార్, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? దాని పరంగా మీ విశ్లేషణ చెప్పండి. ఈ ఎలియన్స్ సక్సెస్ కావడానికి మేజర్ కారణం పవన్ కళ్యాణ్. అంటే ఆయన ముందు మాట 27 సీట్లు అన్నాడు, 27లో ఇంకా తగ్గించుకుని బీజేపీ ఒప్పుకుంచి బీజేపీ కోసం ఇంకొక మూడు సీట్లు కూడా ఆయన త్యాగం చేసేసారు. అంటే ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో వాడు గొప్పవాడని చెప్పి, అంటే ఆయన ఆచరణ చేశాడు. అందుకని ఎలయన్స్ ఏ విధంగా సక్సెస్ కావాలని చెప్పి ఆయన వచ్చాడు. ఆయన జనసేన నాయకులే చాలా అసంతృప్తిగా చాలా రగిలిపోయారు ఆయన మీద. ఏలూరులో కూడా అదే జరుగుతుంది వాతావరణం. కానీ అందరికీ సామాజిక న్యాయం చేస్తాం, తర్వాత అలయన్స్ అధికారంలోకి వస్తే పార్టీ ప్రయారిటీ అని చెప్పారు. కాబట్టి జనసేన ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుంది. జనసేన నిర్మాణాత్మకమైనటువంటి కృషిని చంద్రబాబు నాయుడు గారు మేజర్గా గుర్తుపెట్టుకుని వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఈ అలయన్స్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యి కూటమి ప్రభుత్వం ఏర్పడి చాలా రాష్ట్రం అభివృద్ధి చెందని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు 45 రోజులు ఎప్పుడు వస్తాయని చెప్పి. ప్రజెంట్ ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయి గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక అంటే మీ దగ్గర ఒక ఎజెండా ఉంటుంది, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర. సో అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా, ఆయనకి ఇస్తున్నారా, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారికి అంటే సీఎంగా ఆయన ఫస్ట్ నిలబడాలనుకుంటున్నారా? అది మీ దగ్గర ఒక ఐడియా ఉంటుంది. అవన్నీ సంస్థాగతంగా బియాండ్ మన స్థాయి దాటినటువంటివి. అంటే చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు, ఆయన మేజరు. ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, దీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. ఆయన మాకంటే పవన్ కళ్యాణ్గా తెలుసు, ఆయన స్థాయి ఏంటో పవన్ కళ్యాణ్ గారికే తెలుసు. ఆయన ఏం కోరుకోవాలో, ప్రభుత్వంలో ఎంతవరకు భాగస్వామ్యం కావాలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పరిపక్వత ఉన్నటువంటి మేధావి. ఆయన ఖచ్చితమైన భాగస్వామ్యం కోరుకుంటాడు. ముఖ్యమంత్రి తన ఏ స్థాయికి ఆయన దగ్గర కూడా ఆయనకే తెలుసు, పవన్ కళ్యాణ్ గారికే తెలుసు ఖచ్చితంగా. కాబట్టి ఆయన నిర్వర్తించిన ప్రభుత్వంలో భాగస్వామిగా ఏ నిర్మాణాత్మకంగా ఆయన భాగస్వామి అవుతారో అది ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి కావాలిగా, నేనే ముఖ్యమంత్రి అవుతానని ఎక్కడ ఆయన ఎక్కడ చెప్పలేదు కమిట్మెంట్గా నేను ముఖ్యమంత్రిగా. నన్ను ఆయన అభిమానులు కానీ లేదా జనసేన కానీ నన్ను మీరే ముఖ్యమంత్రి సీఎం అని పవన్ కళ్యాణ్ చాలా సభల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్నప్పుడు నన్నే గెలిపించలేదు మీరు, నేను సీఎం అంటే
అంటే ఎట్లా, ముందు నన్ను అసెంబ్లీకి పంపించండి, అసెంబ్లీకి పంపించి మాట్లాడినాను. ఆయన కూడా తొలిగా ముందు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. ముఖ్యమంత్రి అనేది ఆయనే అవ్వాలి, ఆయనే నిర్విధాంశం, ఆయన ఎప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిని చెప్పలా. అయితే ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, మంచి పోర్ట్ఫోలియో తీసుకుని చంద్రబాబు నాయుడు గారితో సహయోగం చేస్తూ రాష్ట్రానికి సుపరిపాలన అందించాలని చెప్పి యువత ముందు బాగా కోరుకుంటున్నారు. పొలిటికల్గా ఇంకో క్వశ్చన్ సార్, ఇందాక మీరు అన్నారు కదా ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో, ఇప్పుడు ఆ పాయింట్ని మీరు తీసుకుని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎజెండాలో మీ గవర్నమెంట్ని అంటే ఓడించడానికి ఏమన్నా ప్రయత్నాలు ఉంటాయంటారా? సక్సెస్ అవుతుంది అంటారా ఆ పాయింట్ మీద? మేము తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి ఉపయోగించుకోగలిగిన అంశము ఇందాక చెప్పినట్టుగా వైఎస్ సునీత గారు జగనన్న గారి యొక్క చిన్నాన్న కూతురు, ఆవిడే ముందుకు వచ్చింది. కడప అసెంబ్లీ నుంచి ఆవిడ కూడా సీటు పోటీ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళ చిన్నాన్న భార్య పిన్ని ఆవిడ కూడా ఆరోపణలు చేస్తోంది. కుటుంబ నేపథ్యంలో పెట్టారు, మాకే ఈ ప్రభుత్వం నుంచి రక్షణ లేదు, ఓటు వేయద్దని చెప్పి. మళ్ళీ మేము ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీనో మా బొట్టు వాళ్ళు దాన్ని మళ్ళీ వేదిక మీద ఉపయోగించుకోవడం ఎందుకు? అక్కడ కోర్టు పరిధిలో అంశాలు, లీగల్ అంశాలు వాళ్ళే బయట పెట్టేస్తున్నారు. అక్కడ కేసు డొంకలంతా తెలుస్తోంది, ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి ఆయనకు అనుకూలించాయి. ఇప్పుడు మేము వాడక్కలేదు ఆ అంశాన్ని రాజకీయ అంశంగా, ప్రజలే తెలుసుకుంటున్నారు. మీడియా ద్వారా అంశాలన్నీ కూడా బహిర్గతం అవుతాయి, వాస్తవాలు బయటకు వస్తున్నాయి, ప్రజలే నిర్ణయిస్తారు సముచితంగా. సార్, పొలిటికల్గా పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ బ్రాహ్మణ సాధికార కమిటీ చైర్మన్గా మీరు ఈ గవర్నమెంట్ మీకు ఏం చేయాలని అనుకుంటున్నారు? ఏ ఎజెండా ఏంటి, ఏ అంశాలు తీసుకుంటున్నారు సార్? ఇదివరకు 2014-19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఏర్పరిచి కొంతవరకు మేజర్ పార్ట్ బ్రాహ్మణుల్లో చాలా వరకు స్కీమ్స్ బాగా చాలా లబ్ధి పొందడం జరిగింది. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో వాళ్ళ పాలసీ ప్రకారం వాళ్ళ నవరత్నాలు అని చెప్పి కార్పొరేషన్ అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేసి వాళ్ళు ఏదో సంక్షేమ పథకాలు వాళ్ళు రూట్వే పెట్టుకున్నారు. అక్కడ ఏంటంటే వేరే విధంగా ఏ పేరు అయితే మీకు అందే అని చెప్పి అంటున్నారు. కానీ మా సామాజిక వర్గం పేరు మీద ఉన్న కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయిందని చెప్పి మేము చెప్తున్నాం. అందుకని అయితే సరే మళ్ళీ యువ నాయకుడు లోకేష్ గారు పాదయాత్ర చేశారు, యువగళం పేరు మీద చంద్రబాబు నాయుడు గారు సభల్లో పెట్టారు. మళ్ళీ విజ్ఞాపనలో వింత పత్రాలు మేము చెప్పాము. అయితే ఇదివరకు పనిచేసిన ఎక్స్పీరియన్స్డ్ వెటరన్ బ్రాహ్మిన్స్ మేధావులందరితో కలిసి బ్రాహ్మణ సాధికార సమితి అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి, పూర్వము నేను ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్గా ఉన్నాను, స్టేట్ క్యాంపెయినర్గా ఉన్నాను, బుచ్చి రామప్రసాద్ గారు రాష్ట్ర కన్వీనర్గా ఉన్నారు. అలాగే ఆనందసూరి గారు ఆల్రెడీ ఇదివరకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు, ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఇంకా బ్రాహ్మణ మేధావులందరినీ కలిసి బ్రాహ్మణ సాధికార సమితి ఏర్పరిచి మళ్ళీ బ్రాహ్మణులకి ఏ అంశాలు ఉన్నాయో అనేది రేపు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బ్రాహ్మణులకు ప్రత్యేకంగా మా మేనిఫెస్టోలో మాకు భాగస్వామ్యం కల్పించండి అని చెప్పాము. మళ్ళీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఉత్తేజపరిచేలాగా, బ్రాహ్మణ కార్పొరేషన్కి జవసత్వాలు వచ్చేలాగా 1,000 కోట్ల బడ్జెట్ హామీ ఇవ్వండి అని చెప్పాము. అలాగే బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి 100 కోట్లు ప్రతి ఏటా ఇవ్వమని చెప్పాము, అడిగాం. అక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి నిధుల సమీకరణ బట్టి మేజర్ కంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పారు. అడగంతా అమ్మాయిని అవనం పెట్టదు. కానీ మేము సాధికార సమితి తరఫున మేము అపీల్ చేసాం ఈ బడ్జెట్లో ఇవి చేయమని చెప్పి. అలాగే ఈ అబవ్ 50 ఇయర్స్ అందరికీ కూడా 4,000 రూపాయలు వచ్చేలాగా ఈ ఆయన పింఛను, సామాజిక పింఛన్లు అన్నీ కూడా అందరికీ వచ్చేలాగా, అబవ్ 50 ఇయర్స్ అందరికీ వచ్చేలాగా అప్లై చేసాం. అలాగే పురోహితులకి, వంట బ్రాహ్మణులకి, అసంఘటిత కార్మికులుగా గుర్తించి వాళ్ళకి జీవిత బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కుల వృత్తిగా ప్రకటించమని చెప్పాం. అంటే ఇతర సామాజిక వర్గాల్లో కొన్నింటిని కులవృత్తులుగా గుర్తించారు దేవస్థానాల వాటిలో, అలా పౌరహిత్యాన్ని కూడా బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించమని చెప్పి అర్చక పురోహిత సంఘం వాళ్ళు అపీల్ చేస్తే దాన్ని కూడా మేము అపీల్ చేశాము. అలాగే ఇవాళ ఉన్నటువంటి కాంపిటేటివ్ రీత్యా ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి 30 కోట్ల రూపాయలు కావాలి, ఒక ఎంపీ క్యాండిడేట్కి 100 నుంచి 200 కోట్ల రూపాయలు కావాలి. అంత అన్బేరబుల్ కండిషన్ కామన్ బ్రాహ్మణ్ ఎవడో కూడా రాజకీయాల్లో ఇవ్వలేడు. ఒకప్పుడు బ్రాహ్మణులు 15 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు మన జాయింట్ స్టేట్లో. వాళ్ళు బ్రాహ్మణులు రాజకీయ పార్టీ
పార్టీలు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ, లేకపోతే ఎంపీ ఎలక్షన్లో కానీ, లేదా ఈ స్థానిక సంస్థల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్లో డైరెక్టర్లో కానీ, సలహాదారులో కానీ బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం కల్పించి బ్రాహ్మణ పాపులేషన్ అనుగుణంగా ఆ పోర్ట్ఫోలియోలు అన్నింటిలోనే ఎంకరేజ్ చేయమని చెప్పాము. దేవస్థానాల్లో ట్రస్ట్ మెంబర్స్లో కంపల్సరీగా ఒక బ్రాహ్మణ్ ఉండాలి. అలాగే ముఖ్యమైన దేవాలయాల్లో బ్రాహ్మణుల్ని చైర్మన్గా నియమించాలని చెప్పి ఇవన్నీ అప్పీల్ చేసాం. తప్పకుండా పరిశీలిస్తామన్నారు. అలాగే బ్రాహ్మణులు అర్చకులకి, పురోహితులకి పెళ్ళిళ్ళు అవట్ల అన్మ్యారీడ్ యూత్ ఫౌండ్ మోర్ ఇన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఇవాళ అమ్మాయిలు వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లా వాళ్ళు గ్లోబలైజేషన్లో. అందుకని ఆ అర్చకులు కానీ, పురోహితులు కానీ పెళ్లి చేసుకునే బ్రాహ్మణ యువతలకి ఒక 2 లక్షల రూపాయలు నగదు ప్రోత్సాహం ఇవ్వమని చెప్పి ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం ఈ సాధికార కమిటీ తరఫున. అలాగే 6A, 6B, 6C దేవాలయాల్లో దేవుడి మాన్యాలు పడితే కానీ వాళ్ళకి రాదు జీతాలు. అలా కాకుండా డైరెక్ట్గా ట్రెజరీ నుంచి డబ్బులు వచ్చేలాగా 010 పద్ధతి ద్వారా ఇప్పించమని చెప్పి మేము వినతి చేశాము. అలాగే అమరావతిలో 3 ఎకరాలు ప్రకాశ్ భవనం తరఫున బ్రాహ్మణులకు పెద్ద కమ్యూనిటీ హాల్ కట్టామని చెప్పి ప్రభుత్వాన్ని కోరాము. అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కూడా ఇలాంటి కమ్యూనిటీ భవనాలు ఏర్పరచడానికి నిధులు మంజూరు చేయమని చెప్పి, అలాగే అపరకర్మల భవనాలు ఏర్పాటు చేయమని చెప్పి మేము సాధికార కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విన్నతి చేసాం. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక ఉన్నత స్థాయి కమిటీ వేశారు. ఆ కమిటీ ఈ కన్వీనర్ గారు బుచ్చి రాంప్రసాద్ గారు మేమందరం కలిసి లోకేష్ గారికి, చంద్రబాబుకి ఇవ్వడం జరిగింది. బడ్జెట్లో అనుకూలాలు బట్టి ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యంగా బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ పునరుద్ధరించి న్యాయం చేస్తారని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. ఆయన ఇంత అని శాంక్షన్ చేశారు మీకు అమౌంట్. ప్రజెంట్ గవర్నమెంట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మీరు ఎప్పుడన్నా ఈ ఎజెండాతో కలిసారా? మేము కలిసేది ఇప్పుడు 2 ఎమ్మెల్యేలు ఉంటారు మనకి. విజయవాడలో ఎమ్మెల్యే గారు, బాపట్ల ఎమ్మెల్యే గారు. వాళ్ళ ద్వారా చాలా విజ్ఞాపనలు వెళ్ళాయి. ఆ కార్పొరేషన్కి నిధులు ఇవ్వమని చెప్పాము, వాళ్ళు తేలేకపోయారు. వాళ్ళు వెళ్ళినా ఒకటే సమాధానం, మీ కార్పొరేషన్ అయితేనేమి ఏముంది, ఆ నవరత్నాల్లో అందుతున్నాయి కదా పెన్షన్లు, పట్టించుకోవట్లేదు, సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదు. ఆయన అటెన్షన్ అనేది ఓన్లీ నవరత్నాలు. బడ్జెట్ అంతా కూడా నవరత్నాల మీద. నవరత్నాల్లో అన్ని సామాజికలు వస్తున్నాయి. మీ సామాజిక వర్గానికి మళ్ళీ ప్రత్యేక కార్పొరేషన్ అంటే మిగిలిన 150 కార్పొరేషన్లు ఉన్నాయి, వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి ఇప్పుడు అందేదే న్యాయం అన్నట్టుగా చెప్పారు. అదే దాన్ని ఏం చేయాలో తెలియక మా కార్పొరేషన్ చైర్మన్లు కానీ వాళ్ళు పొలిటికల్ పవర్ ఉంది అంతే, పొలిటికల్గా చైర్మన్ ఉన్నారు మాకు అంతే. ఈ గవర్నమెంట్లో ఇప్పుడు పొలిటికల్ గా కానీ ఈ కమిటీ తరపున కానీ మీకు బ్రాహ్మణులకు అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు సార్? అంతే, రూపాయి ఇవ్వట్లేదని ఇంకా అన్యాయం ఏం చెప్పమంటారు మేడం? మా సస్టైనబుల్ స్కీమ్స్ మేమందరం కూడా పుట్టుక దగ్గర నుంచి మరణించేంత వరకు మేము రకరకాలుగా చక్కగా మా సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి మునులు మహర్షుల యొక్క పేర్లు పెట్టుకుని మేము సాంప్రదాయబద్ధంగా మా కార్పొరేషన్లో నడుపుకున్నప్పుడు దాన్ని తొంగలోకి పెట్టేసి నిర్వీర్యం చేసేసి ఏదో వేరే జనరల్ స్కీమ్లో కలిపేస్తే మా అస్తిత్వం దెబ్బ కొట్టినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ను ఉదాహరించుకుని మిగిలిన రాష్ట్రాల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్కి బ్రాహ్మణులకు గుర్తించినప్పుడు ఇక్కడ మూల ఏర్పడిన కార్పొరేషన్ చేస్తే బ్రాహ్మణుల మనోభావాలు ఎలా ఉంటాయండి? అది మేము చెప్తున్నాం. బ్రాహ్మణిక ప్రజానీకానికి రాష్ట్రంలో అందరికీ తెలియజేసేది అంటే, బ్రాహ్మణ నాయకులుగా మేము చెప్పేది అంటే, మళ్ళీ మన అస్తిత్వం రావాలంటే కనుక కార్పొరేషన్ మళ్ళీ గొప్పగా ఉండాలంటే మీరు ఆలోచించి ఓటేయండి. తెలుగుదేశం ప్రభుత్వం, ఎల్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఖచ్చితంగా అధికారంలోకి తీసుకురండి. శర్మ గారు, పొత్తుల్లో భాగంగా బీజేపీని కలుపుకున్నారు తెలుగుదేశం, జనసేన వాళ్ళు. బీజేపీకి మతతత్వ పార్టీ అని ఒక నినాదం ఉంది. ఈ మతతత్వ పార్టీ వలన ముస్లిమ్స్ మైనారిటీ ఓట్లు పడవు అంటున్నారు. ఎందుకు మరి కలుపుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు? పడతాయా పడవ ఓట్లు? ఈ సెన్సిటివ్ ఇష్యూ అండి. అయితే బీజేపీ నాయకత్వ సహకారం అనేది ఇవాళ రాష్ట్రానికి అవసరం. ఇంకా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉండి కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటే మనం ఇబ్బందులు పడతాం, ఎలియన్స్ లేకపోతే కనుక. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఒకవేళ అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి, అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలి దుర్మార్గ ప్రభుత్వం పోవాలంటే. అట్లాగే మోడీ ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఇక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రజాకర్షణ లేకపోతే ఇంటర్నేషనల్ లీడర్గా ఈ ఇండియన్ ఫారిన్ పాలసీ కానీ, లేదా కాశ్మీర్ ఇష్యూని కొలికి తేవడంలో కానీ, అలాగే రామ మందిర పునర్నిర్మాణంలో కానీ, లేకపోతే పాకిస్తాను ఇరు దేశాల సంబంధాల్లో సెక్యూరిటీ రీత్యా కానీ మోడీ బ్రాండ్ ఒకటి ఉంది. ఆ రీత్యా అలాగే
ముస్లింలు మీరు అన్నట్టుగా వాళ్ళేమీ అంత వ్యతిరేకత ఏం లేదు. ఎందుకంటే ట్రిపుల్ తలాక్ సిస్టంలో ఆయన చాలా ఫేవర్గా దగ్గరికి అయ్యాడు ముస్లింల వాళ్ళకి. అది పబ్లిక్ ఒక అపోహ తప్ప కొన్ని నియోజకవర్గాల్లో సాంప్రదాయ ఓటు ఉండేది ఒకప్పుడు, ముస్లిం సాంప్రదాయ ఓటు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి. కానీ చాలా రాష్ట్రాల్లో ముస్లింలే ఎక్కువ బలపరుస్తున్నారు. ఇక్కడ అపోహ ముస్లింలు ఒకవేళ బీజేపీ అలయన్స్ వల్ల ఈ అలయన్స్ దెబ్బతింటుందేమో అని చెప్పి బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ అవుదేమో అని చెప్పి కొన్ని నియోజకవర్గాలు ప్రభావితం అవుతాయని చెప్పి, కానీ కేవలం అపోహే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు గమనించి ఇప్పుడు ఎట్లాగైనా అలయన్స్ సక్సెస్ కాకపోతే బీజేపీకి 1% ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా సరళి ఆ అలయన్స్ అనేది రూపంలో లేకపోతే రేపొద్దున సమన్వయం మ్యాచ్ అవ్వదు. ఫండ్స్ ఇచ్చా కానీ, లేకపోతే ఎన్నికల ప్రక్రియ ఇచ్చా కానీ, లేకపోతే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఒకే ఎన్డీఏలో కూటమి బాగపోతే ఖచ్చితంగా ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందని చెప్పి ప్రజలు వాస్తవంగా ముస్లిం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఆ పక్కన అలా అనుకున్నా బీజేపీ గవర్నమెంట్ మన రాష్ట్రానికి ఏ రకంగానూ న్యాయం చేయలేదు. మన రాష్ట్రమే కాదు, సౌత్ ఇండియాకి ఎక్కడ న్యాయం చేయలేదు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో న్యాయం చేయలేదు. అయోధ్య కట్టామన్నారు, ఉత్తరప్రదేశ్లో భద్రాద్రి ఆగిపోయింది. పోలవరం వస్తే భద్రాద్రి మొత్తం మునిగిపోతుంది. రైల్వేలు అన్నీ కూడా జోన్లు అమ్మేశారు కేంద్ర ప్రభుత్వం. విశాఖ స్టీల్ కూడా తీసేసి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు. అదేదో ఆగింది అనుకోండి ఏదో సందర్భంలోనూ. ఇన్ని నెగిటివ్గా చేస్తున్నటువంటి బీజేపీతో కలవడం ఎంత మటుకు కరెక్ట్ అసలు? ఇది రాజకీయాల్లో సమీకరణలు కానీ సిద్ధాంతాలు కానీ కాలానుగుణంగా కొంత మార్పు చెందుతూ ఉంటాయి. మీరు అన్నట్టుగా కొన్ని పాలసీలు ప్రైవేటీకరణగా లేదా ఈ ఆర్థిక విధానాలు అనేవి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాయి. అయితే ఆ సమన్వయం చెందినప్పుడు అవన్నీ పూర్తిగా కార్యరూపం దాచలేదు. కాబట్టి ఆ పరిణామాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం రేపొద్దున ముందుకెళ్తే రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామి ఉంది కాబట్టి ఎన్డీఏ భాగస్వామిలో వీళ్ళు కూడా మెజారిటీ ఎంపీలు ఉంటారు కాబట్టి సమన్వయంతో కొన్ని సమస్యపోయే అవకాశాలు చాలా వరకు ఫేవర్గా ఉంటాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాలని అందరూ అనుకుంటున్నారు. యావత్ ప్రజానికం ప్రత్యేక హోదా ఒక ముగిసిన అంశం అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం జరిగింది. ఒకప్పుడు ఒక ముగిసిన అంశం అని చెప్పి ప్రత్యేక హోదా ఏం సంజీవని కాదు, అసెంబ్లీలో మాకు డబ్బులు ఇచ్చారు చాలని చెప్పి మీ చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఎజెండా పెట్టుకుని ముందుకు వస్తారు? మళ్ళీ ప్రత్యేక హోదా ఇస్తామని వస్తారా? ప్రత్యేక హోదా అక్కలేదని వస్తుంది. ప్రత్యేక హోదా డిమాండ్ అనేది ఇప్పుడు తెలుగుదేశం మేనిఫెస్టోలో లేదు. అయితే ఎక్కువ నిధులు రాబట్టుకోవడం అంటే ప్రత్యేక హోదా రావడానికి అది దాని స్టేటస్ రాజ్యాంగబద్ధంగా గమనిస్తే కనుక ఇతర రాష్ట్రాలతో అవి మనకి అప్లికబుల్ కావట్లేదని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. దాని స్టేటస్ కంటే అప్పుడు ఆ కాలానుగుణంగా ఆ డిమాండ్ చేశారు. మరి పరిస్థితులు మారిపోయాయి. మారినప్పుడు ఎక్కువ నిధులు కేంద్రం నుంచి మన రూపాయి వాటాలో మన వాటా ప్రత్యేకంగా వెనక్కి తీసుకురావడం, ఎక్కువ నిధులు ఎన్డీఏలో భాగస్వామ్యంలో ఎక్కువగా అనుకూలంగా ఎన్డీఏలో చేరి ఎక్కువ నిధులు రాబట్టుకోవడం మీదే ప్రధానమైనటువంటి అంశం. విద్యావేత్తగా మీరే చెప్పాలి ఈ ప్రశ్న సమాధానం. నిధులు రావడం, ఇందాక మీరు సంక్షేమం అమలు చేయడం తప్పు లేదా అనవసరమైన సంక్షేమం అమలు చేస్తున్నట్టుగానే ప్రత్యేక హోదాకు సంబంధించి నిధులు రావడం ప్రాధాన్యత కన్నా ప్రత్యేక హోదా కనుక వచ్చినట్టయితే యావత్ ప్రజానీకానికి ఇన్కమ్ ట్యాక్స్లు కలిసి వస్తాయని, ట్యాక్స్ డ్యూరేషన్ వస్తుందని, ఇలాగే ఉద్యోగాల్లో మంచి ఇది వస్తాయని చెప్పి అన్నారు. కేవలం ఏదో నిధులు తీసుకొచ్చేసి ప్రత్యేక హోదాతో పోల్ చేయడం ఎంత మటుకు ఇది కరెక్ట్? ఇది రాజకీయ బైఫర్కేషన్ జరిగినప్పుడు పొలిటికల్ బైఫర్కేషను లేదా ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ జాయింట్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడగొట్టినప్పుడు ప్రజల మనోభావాలు ఆ రోజు చల్లబరచడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పెషల్ స్టేటస్ అని చెప్పి డిక్లేర్ చేసింది. అయితే విడగొట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి అధికారంలో లేదు. బీజేపీ దాన్ని సపోర్ట్ చేసింది. బీజేపీ స్పెషల్ స్టేటస్ కాంగ్రెస్ ఇచ్చిన దాన్ని బీజేపీ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి ఒక నిర్వివాదమైన అంశం ఉంది. అక్కడే తెలుగుదేశానికి సమన్వయం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం దాంతో విభేదించే. కానీ దానివల్ల నష్టం జరిగింది, రాజకీయ నష్టం జరిగింది, రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్రం కూడా నష్టపోయింది, అటు అభివృద్ధి చెందలేదు. కాబట్టి ఇటువంటి ప్రత్యేక అంశాల్లో ఎక్కువ నిధులు రాబడి ప్రత్యేక రాష్ట్రం హోదా రావాలంటే స్పెషల్ స్టేటస్ సాంకేతికమైన అంశాలు కలిసి ఉండాలి. అంటే కొండల ప్రాంతం బాగా వెనుబడి ప్రాంతం ఇటువంటి అంశాలు ఉండాలి. ఆ టెక్నికల్ రీత్యా రాజ్యాంగ నిపుణుల రీత్యా రాజుకున్నట్టుగా దానికి అప్లికబుల్ కావని చెప్పారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎలాగ అధికారం రాదు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టింది అది స్పెషల్ స్టేటస్ అని. కానీ అది జరిగే పని కాదు, ఇప్పుడు రాదు. అది ప్రజలు అట్రాక్ట్ చేయాలి కాబట్టి పాలసీ
వాళ్ళు ఏదో పెట్టారు ముందుకు తీసుకొచ్చి మళ్ళీ చూద్దాం. షర్మిల గారు మళ్ళీ చెప్తాం కదా, ప్రత్యేక హోదా మొదటి సంతకం మాదే ఫైల్ మీద అధికారంలోకి వస్తే అని. వాళ్ళు ముందు ఒక 5 సీట్లు గెలిస్తే అప్పుడు ప్రత్యేక హోదా సాధించుకున్నట్టు. జాతీయ పార్టీ అండి అది. జాతీయ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నిలబడుతున్నది తెలుస్తుంది కొంత. అది ఎక్కువ చేల్చాలి తెలుగుదేశానికి తెలుగుదేశం అలయన్స్కి అనుకూలం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువ పట్టుకెళ్తే కనుక. అది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ అవుతుంది. పొత్తుకు పడతాయి అంటారు. పొత్తుల నుంచి కాదండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కడ నుంచి వచ్చింది? కాంగ్రెస్ విభజిత కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ అయింది కాబట్టి వాళ్ళకే నష్టం. మీరు విద్యావేత్తగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటికీ, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ వివిధ హోదాల్లో సేవలు అందించారు చాలా కాలం బట్టి. మొన్న ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగు ఉండాలి, ఇంగ్లీష్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే ఎక్కడైనా బతుకుతారు మనుషులు. ప్రైవేట్ స్కూల్స్లో కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి, ఇంగ్లీష్ విద్యే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాడు వ్యతిరేకించారు. ఇది మాతృభాషను వదిలేసి ఇంగ్లీష్ విద్యను చంద్రబాబు నాయుడు గారు ఏమి వ్యతిరేకించలా. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య పెట్టారు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ చేస్తుంది. ఇంగ్లీషు పెట్టి తెలుగుని నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు ఈయన ఎంటర్పోజ్ అయ్యారు. ఇంగ్లీషు మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య అనేది చంద్రబాబు నాయుడు హయాంలో కూడా పెట్టడం జరిగింది. ఒలింపియాడ్ స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ పెట్టినారు. కానీ ఈయన వచ్చి పూర్తిగా ఇంగ్లీష్ విద్య వ్యామోహం అంటే బోర్డులు చాక్ పీసులను బైజూస్ కంపెనీ బైజూస్ ఎత్తిసారు. ఇప్పుడు ఆ కంటెంట్తో ఏదో చేస్తామని చెప్పి కొంత పుటప్ చేయడం జరిగింది. కానీ అదేం వర్కౌట్ అవ్వాలి ప్రాక్టికల్గా. ఇంగ్లీషు పూర్తిగా ఇంగ్లీష్ మీడియం విద్యను పెట్టి తెలుగు మీడియం పాఠశాలలో ఆరిజినల్గా ఉన్న వ్యవస్థని పాడు చేయొద్దని చెప్తున్నారు. కానీ ఇంగ్లీష్ వ్యామోహంకి వ్యతిరేకం కాదు. అది చేరడం అనేది సరిగ్గా రీచ్ అవుట్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇంగ్లీష్ విద్యని వ్యతిరేకించాల. ప్యారలల్గా తెలుగు మీడియం పాఠశాలలు కూడా గవర్నమెంట్లో ఉండాలని ఆయన చెప్తున్నారు. మీరు వచ్చే గవర్నమెంట్ కూడా ఇంగ్లీష్ విద్యను ప్రోత్సహిస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్ రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అది ప్రోత్సహిస్తుంది. ఏదో రకంగాను ప్రోత్సహించాలని అయినా మరి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్కూల్స్ వాళ్ళు చదువుకోలేరని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టి 1వ తరగతి నుంచి పిల్లలకి రెసిడెన్షియల్ పాఠశాలలో ఎడ్యుకేషన్ ఇచ్చే అమౌంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో ప్రతిభ పాఠశాలలో ఉండాలని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ బాగా ఎంకరేజ్ చేశారు. ఈ గవర్నమెంట్ తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కి తీసేశారు. అంటే ఇప్పుడు జగనన్న గోరుముద్ద లేకపోతే రాగి జాబ్ ఇవ్వండి, చాలా పొటెన్షియల్గా ఉంటుంది ఫుడ్ పిల్లలకి అని వస్తుంది. అది అందుతోంది అసలు ఆ ఫుడ్ కరెక్ట్గా? పాలసీ మ్యాటర్స్ అండి, వాటి మీద ఏమి ఇది కానీ ఏమైనా ఎడ్యుకేషన్ బాగుపడాలి. ఆ ఎడ్యుకేషన్ బాగుపడాలనేది ఎంతవరకు అనేది ప్రమాణాలు బట్టి తెలిస్తే కానీ మరి వాళ్ళ 10th క్లాస్ మార్కులో కానీ ఇంటర్మీడియట్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రగతి, ప్రైవేట్ స్కూల్లో ప్రగతి ఫలితాలు చెప్తున్నాయి. చివరిగా మనం ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే పొత్తులు నడుస్తున్నాయి. అటు వైఎస్ఆర్సీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తున్నారు, ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా మళ్ళీ ఇండివిజువల్గానే బయటకు వస్తుంది. ఈ పొత్తులు నడిచేటప్పుడు ఈ పొత్తుల్లో వివాదాలు బాగా ఉన్నాయి రాష్ట్రంలో. మాకు సీట్ కావాలి, మా పార్టీకి సీట్ కావాలని బాగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నప్పటికీ కూడా లోకల్ నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ ఒకటి నడుస్తుంది జనంలో. ఉదాహరణకి ఏలూరు పార్లమెంట్ సీటు నాన్ లోకల్కి ఇచ్చారు. లోకల్కి ఉండాలి, లోకల్ సమస్యలు తెలుస్తాయి. ఆ పార్లమెంట్ సభ్యులకి ఇస్తే, ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తే సమస్యలు తెలుస్తాయి, పరిష్కరించగలుగుతారు, అభివృద్ధి చేయగలుగుతారు. మరి చంద్రబాబు నాయుడు గారు నాన్ లోకల్ని తీసుకొచ్చి ఏదో కుల సామాజిక వర్గానికో డబ్బున్న వాళ్ళకో ఇవ్వాలనే ఒక ప్రయత్నంలో భాగంగా జరుగుతుంది తప్ప. మరి పొత్తులు పెట్టుకున్నప్పుడు ఎలయన్స్ సక్సెస్ అవ్వాలంటే కనుక వాళ్ళకి కొన్ని సీట్లు ఇచ్చారు. వాళ్ళకి ఏ సీటు కావాలి, పలానా చోట పలానా సీటు కావాలనేది ఆ పార్టీ మరి పొత్తు సక్సెస్ అవ్వాలంటే ఆ పార్టీలు ఇవ్వడం కరెక్టే. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో ఏంటంటే ఇందులో సామాజిక కుల సమీకరణాలు కూడా భాగస్వామ్యం అవుతాయి ఈ పొత్తుల్లో. మరి పక్కన రాజమండ్రిలో దగ్గుబాటి పురంధరేశ్వరి, ఇటువైపు విజయవాడ కేసినేని చిన్ని, అటువైగే స్టేట్ లీడర్స్ పెమ్మసాని చంద్రశేఖరు, వీళ్ళందరూ కూడా ఒకే సామాజిక వర్గం మళ్ళీ బెల్ట్ అవుతుంది. కాబట్టి ఇటు వేరే పార్టీ
బీసీ సామాజిక వర్గాన్ని పెట్టారు కాబట్టి ఇక్కడ బీసీ అయితేనే సమజీవితమైన పోటీ ఉంటుందని చెప్పి ఆ రాజకీయ నిర్ణయాల ప్రకారం పాలసీ మ్యాటర్స్లో ఎక్కడ జరిగింది. అలాగే లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు మారినప్పటికీ కూడా క్యాడర్ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెనకాల ఉండేది. తెలుగుదేశానికి అటువంటి సంస్థాగతమైన బ్రహ్మాండమైన క్యాడర్ ఉంది. మొట్టమొదట అనౌన్స్ చేసినప్పుడు ఒక 1 వీక్ పాటు ఈ అసంతృప్తులు సహజము. అయితే ఎప్పుడైతే వాళ్ళు నాయకులు ప్రజల మధ్యకు వస్తారో వీళ్ళు కూడా ఇక్కడ సమన్వయం చేసుకుని వెళ్తే చిన్న చిన్న అసంతృప్తులని ప్రతి నియోజకవర్గంలో ఈ రాజకీయాల్లో సహజమైనటువంటి పరిణామం. వాళ్ళకి టికెట్ రాలేదని ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళు రావాలని. మరి రాజమండ్రి సీట్ అయితే ఎప్పుడు నాన్ లోకల్ సీటే, అది ఎవరు పోటీ చేసినా తప్ప. మురళీమోహన్ గారు హైదరాబాద్ నుంచి ఇది, అలాగే జగన్ గారు పోటీ చేశారు, కృష్ణ గారు, అన్ని పార్టీలు పొత్తులు పెట్టి తప్పదు. అది పెద్దవాళ్ళ నిర్ణయము. అక్కడ పరిస్థితులు బట్టి పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారము క్యాండిడేట్ దింపుతారు. క్యాడర్ చెక్కు చెదరదు. ముందు అసంతృప్తి సహజం. ఎప్పుడైతే ఎన్నికల హీటు మొదలవుతుందో ఖచ్చితంగా పోటీగా వర్క్ చేయడం జరుగుతుంది. ఎన్ని సీట్లతో గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఖచ్చితంగా 150+ గవర్నమెంట్ వస్తుంది. 150+ పొత్తు గవర్నమెంట్ ద్వారా వస్తుంది. మిగతా 5కి వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఇస్తారా? అంతే, 5కి కూడా మా డౌటే. ప్రతిపక్షం లేకుండానే పరిపాలించాలా? ప్రతిపక్షం లేకుండా అనట్లేదు, కానీ ప్రజలు బాగా ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. నిశ్శబ్ద విప్లవం జరుగుతుంది. విప్లవం అంటే మార్పుకు సంకేతం. ఆ నిశ్శబ్ద విప్లవంలో బయలుపడదు. ఒక్కసారిగా బాక్సులు బదులవుతాయంటారు ఏవో, ఆ విధంగా రేపు తూర్పు ఉంటుంది, వాటర్ తీర్పు ఉంటుంది. చూడండి, విప్లవం ప్రజలు బాగా రగిలిపోయి ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద యాటిట్యూడ్. ఆయన ఏదో సంక్షేమ పథకాలు ఆయన కాపాడుతాయనుకున్నారు, కానీ అదేమి పని జరగదు. అల్టిమేట్గా రాబోయేది జనసేన బీజేపీ అలయన్స్ కూటమే 100% తథ్యం. 100% కూడా వచ్చేది ఆ గవర్నమెంటే, దాంట్లోనే అభివృద్ధి చెందుతుంది. అవునండి. ఇలాంటి కార్యక్రమాలకి ప్రతిరోజు కూడా చూస్తూనే ఉండండి జీకే డిజిటల్ న్యూస్.